ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. వైకుంఠ ఏకాదశికి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి మరొక్క అవకాశం మీ అందరికీ ఉన్నది. అలాగే టికెట్లు లేని వారు వైకుంఠ ఏకాదశికి ఒక్క అవకాశం ఏమిటో మీ అందరికీ దర్శనం చేసుకోవడానికి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే కొత్త సంవత్సరం జనవరిలో మీ అందరికీ రథసప్తమి ఉంది, సంక్రాంతి పండుగ ఉంది. ఈ రెండింటికి సంబంధించి టికెట్లు ఏవైనా అవకాశాలు ఉన్నాయా మీ అందరికీ నేను చెప్తాను. చాలామంది కూడా రథసప్తమి గురించి నన్ను అడగడం జరిగింది. ఇక ఫిబ్రవరి నెల, మార్చ్ నెలకు సంబంధించి కొత్త సంవత్సరానికి సంబంధించి దర్శన టికెట్లు, రూములు అన్నీ ఈ 3 నెలలకు సంబంధించిన వివరాలన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, వైకుంఠ ఏకాదశి అనేది మనకి ఇప్పుడు రాబోతోంది. కాబట్టి చాలామంది 10 రోజులకి సంబంధించి డిసెంబర్ 30, 31, జనవరి 1 నుంచి 8 10 రోజులకి సంబంధించిన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే ఉంటారు. అయితే మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకుంటారు. మిగతా 7 రోజులు జనవరి 2 నుంచి 8 వరకు మటుకు 300 రూపాయల టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే ఉంటారు. అయితే మొదటి 3 రోజులు టికెట్ ఉన్నవారే దర్శనం చేసుకుంటారు. మిగతా 7 రోజులు మటుకు టికెట్లు లేకపోయినా ఆన్లైన్లో డైరెక్ట్గా తిరుమల కొండపైకి వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మీరు దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే ఒక్క అవకాశము ఈ టికెట్లు బుక్ చేసుకోవడానికి తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి ఉన్నది. యాక్చువల్గా ఈ రోజు డిసెంబర్ 10వ తారీఖున తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి విడుదల చేయాలి. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ రోజు డిసెంబర్ 10వ తారీఖున తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి టికెట్లు విడుదల చేయలేదు. కాబట్టి ఈ విడుదల అనేది ఎప్పుడు ఉండబోతుంది అన్నది టీటీడీ నుంచి మనకు ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్ లేదు. అయితే మరొక 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన అప్డేట్ రావచ్చు. ఒక వారం రోజుల్లో మీకు బుక్ చేసుకునే అవకాశం అయితే ఉండొచ్చు. దీనికి సంబంధించి అన్ని టీవీ ఛానల్స్లోనూ, సోషల్ మీడియాలోనూ, న్యూస్ పేపర్స్లోనూ స్క్రోలింగ్ అయితే రావడం జరుగుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారము నేను కూడా కనుక్కొనే మీకు చెప్పడం జరుగుతుంది. 2-3 రోజులు కాస్త వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి ఒక్క అవకాశం ఉంది. అది ఎప్పుడు ఉంది అనేది 2 రోజుల్లో మనకు వస్తుంది. అలాగే రోజుకి 5,000 చొప్పున చివరి 3 రోజులు అనగా జనవరి 6, 7, 8 3 రోజులకి సంబంధించి రోజుకి 5,000 చొప్పున 15,000 మందికి అవకాశం అయితే ఉన్నది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. మిగతా ఇంకా ఎవరికి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం లేదు. మీరందరూ కూడా జనవరి 2 నుంచి 8 వరకు ఉచిత దర్శనం చేసుకోండి. ఓకేనా? అప్డేట్ రాగానే తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి మీ ముందుకు వచ్చి నేను చెప్తా. ఓకేనా? ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే రథసప్తమి. జనవరి 25 కొత్త సంవత్సరము 2026కు సంబంధించి రథసప్తమి మనం చేసుకుంటున్నాము. ఈ రథసప్తమి రోజు కూడా భక్తులందరూ చాలా మంది, లక్షల మంది తిరుమల చేరుకుంటారు. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటాం, చిన్న బ్రహ్మోత్సవం అని కూడా మనం అంటాము. నేను ఈ సంవత్సరము ఫిబ్రవరి 4వ తారీఖున మనకి రథసప్తమి జరిగింది. తిరిగి వచ్చే సంవత్సరము జనవరి 25న జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగినప్పుడు ఒక పోస్టర్ టీటీడీ వారు ఇచ్చారు. ఇక్కడ పెడతాను, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ వీరు క్లియర్గా చెప్పారు మనకు రథసప్తమి రోజు, ముందు రోజు, తర్వాత రోజు 3 రోజులు కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో నిలిపివేస్తారు, మీకు ఇవ్వరు. అదేవిధంగా వచ్చే నెల జనవరి 25 రథసప్తమి కాబట్టి 24, 25, 26 3 రోజులు కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తారు. అలాగే రథసప్తమి ఒక్కరోజు మీకు డైరెక్ట్ ఆర్జిత సేవలు కూడా రద్దు చేస్తారు. రికమెండేషన్ లెటర్లు రద్దు చేస్తారు. చంటి పిల్లల దర్శనాలు రద్దు చేస్తారు. వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలు రద్దు చేస్తారు. దయచేసి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేస్తారు. ఆఫ్లైన్లో ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ప్రకారము మీకు ఎటువంటి టికెట్లు కూడా ఇవ్వరు. ఆన్లైన్లో ఇచ్చే హోమం టికెట్లు కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దయచేసి ఈ విషయం
ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. రథసప్తమికి మీకు ఉన్నటువంటి అవకాశము హోమం టికెట్లు మాత్రమే. జనవరి ఫిబ్రవరి వరకు అన్ని టికెట్లు ఆన్లైన్లో బుకింగ్స్ అయిపోయాయి కాబట్టి రథసప్తమికి సంబంధించిన టికెట్లు కూడా ఆన్లైన్లో పూర్తిగా అయిపోయాయి. మీకున్న అవకాశం హోమం టికెట్లు ఒక్కటే. అవి కూడా ఒకవేళ రిలీజ్ చేస్తే ఈ నెల డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకి రిలీజ్ చేస్తారు. ఆ రోజు రిలీజ్ చేసినప్పుడు జనవరి నెలకు సంబంధించిన హోమం టికెట్లు రిలీజ్ చేసినప్పుడు ఆ రోజు కనుక బ్లాక్ చేశారే అనుకోండి, ఇంకా మీకు అవకాశం లేనట్టే. ఉచిత దర్శనం క్యూ లైన్లో వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు తప్ప తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోలేరు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే అవకాశం రెండో అవకాశం ఏమీ లేదు. ఎవరైనా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవచ్చు. కానీ రెండో అవకాశం మీకు కేవలం రథసప్తమికి సంబంధించి హోమం టికెట్లు మాత్రమే. అది కూడా రిలీజ్ చేస్తారా లేదా కన్ఫామ్గా మనం చెప్పలేము, చూద్దాం. ఓకేనా. ఇక థర్డ్ పాయింట్ ఏమిటి అంటే సంక్రాంతి పండుగ. జనవరి 14, 15, 16 సంక్రాంతి పండుగ, భోగి ఇవన్నీ మనకున్నాయి. అలాగే సంక్రాంతి పండుగ అంటే దాదాపు 10 రోజులు, వారం నుంచి 10 రోజులు పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ లక్షల మంది కొండపైకి వచ్చేస్తారండి. మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటారు, దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు. రకరకాలుగా తిరుమల కొండపైకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఈ టైంకి కూడా మీకు టికెట్లు ఆన్లైన్లో ఏమీ లేవు. ఫిబ్రవరి వరకు అయిపోయాయి కాబట్టి సంక్రాంతి పండగకి స్పెసిఫిక్గా ఏమీ ఉండవు. ఉంటే హోమం టికెట్ల అవకాశం ఉంటుంది, బుక్ చేసుకోండి. అవి ఈ నెల 25 10 గంటలకు విడుదల చేస్తారు. హోమం టికెట్లు ఒక్కటే మీకున్న ఒక అవకాశము. రోజుకి 200 టికెట్లు విడుదల చేస్తారు. 200 మందికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఓకేనా అండి. ఇంకా మీకేమైనా ఈ రానున్న వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, సంక్రాంతి పండగకి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. అలాగే ఈరోజు ఈ వీడియోలో నిన్న దర్శనానికి సంబంధించి భక్తుల సంఖ్య, ఈరోజు దర్శనం ఎలా జరగబోతోంది అన్నది మీకు చెప్తాను. ఓకేనా. నిన్న డిసెంబర్ 9వ తారీఖున 70,901 మంది దర్శనం చేసుకున్నారు. 23,128 మంది తలనీలాలు ఇచ్చారు. 3.96 కోట్లు స్వామివారి హుండీ కానుకలు. ఇక ఈరోజు భక్తులు 20 కంపార్ట్మెంట్లో అయితే నిండి ఉన్నారండి. అలాగే ఈరోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న వారు 4 నుంచి 5 గంటల్లో దర్శనం చేసుకుంటారు. అలాగే 300 రూపాయల టికెట్ పొంది ఉన్నవారు 3 గంటల లోపలే దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ అనేది తగ్గిందండి, సాధారణంగానే ఉంది. ఇక ఈ ఫిబ్రవరి వరకు వైకుంఠ ఏకాదశి అయినా కానీ ఏ రోజైనా కానీ ఆన్లైన్లో ఫిబ్రవరి వరకు రూములు అనేవి తిరుమలకు సంబంధించి పూర్తిగా బుకింగ్స్ అయిపోయాయి. ఒకవేళ మీకు కావాలి అంటే సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 8 గంటల లోపల ముందు వచ్చిన వాళ్ళకి ముందుగా ఎవరైతే కనుక ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటారో వారికి ఖచ్చితంగా రూములు అనేవి వస్తాయండి. వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఆ 10 రోజులు కూడా అదే విధంగా మీరు అందరూ ట్రై చేయండి. మరొక్క మార్గం అయితే మీకు ఇంకేమీ లేదు. అలాగే లాకర్స్ కావాలి అంటే సిఆర్ఓ ఆఫీస్ వద్ద యాత్రి సదన్ ఉంది, పద్మనాభ నిలయం ఉంది, పిఎస్సి 1, 2, 3, 5 అంటాం. ఇవన్నిట్లో కూడా మీరు లాకర్ ఫెసిలిటీ ఉంది. అక్కడైనా మీ లగేజ్ పెట్టుకొని మీరు రూములు ట్రై చేయండి. మరి ఇవ్వండి ఈరోజు తిరుమల లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మరలా మీ ముందుకు రేపటి వీడియోలో రావడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.